వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా ఈ కరెంట్ అఫైర్స్ క్లాస్ని మీకు పీడిఎఫ్ రూపంలో కూడా అందిస్తుంది. పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ప్లే స్టోర్ నుంచి. ఇక ఐకాన్ ఇండియా హైదరాబాద్ అశోక్ నగర్ కేంద్రంగా గ్రూప్స్ కోచింగ్ని అందిస్తూ ఉంది. గ్రూప్స్ క్లాసెస్ మీరు నేరుగా వినాలి అని అనుకుంటే, ఆఫ్లైన్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మా నెంబర్స్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక ఐకాన్ ఇండియా ఆన్లైన్లో కూడా అతి తక్కువతో కోర్సెస్ని అందిస్తూ ఉంది. ఈ కోర్సెస్ కావాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి, మీరు జాయిన్ అవ్వచ్చు, మీ ఇంటి దగ్గర నుంచి క్లాసెస్ వినొచ్చు. ఇక ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి అప్డేట్, యూరోపియన్ యూనియన్, ఉక్రెయిన్, రష్యాకి సంబంధించినటువంటి ఇష్యూతో స్టార్ట్ చేద్దాం. సరే, ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి సంబంధించి యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు జెలెన్స్కీ ఇమీడియట్లీ యూరోపియన్ యూనియన్లో మమ్మల్ని చేర్చుకోండి, ఉక్రెయిన్ దేశాన్ని సభ్యదేశంగా పరిగణించండి అని చెప్పేసి యూరోపియన్ యూనియన్కి సంబంధించి మాట్లాడడం జరిగింది. సో ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. సో మరి దీనికి సంబంధించి, ఈ లేటెస్ట్ ఇష్యూకి సంబంధించి యూరోపియన్ యూనియన్ ఎలా స్పందించింది, ఉక్రెయిన్ ఇంకా ఏం డిమాండ్ చేస్తూ ఉంది, రష్యాకి సంబంధించి ఉక్రెయిన్ను ఎందుకు నిలువరించే ప్రయత్నం చేస్తుంది అనేది ఒకసారి ఈ టాపిక్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ జెలెన్స్కీ ఇమీడియట్లీ యూరోపియన్ యూనియన్లో చేర్చుకోండి అని చెప్పేసి అభ్యర్థిస్తూ ఉన్నాడు. ఎవరిని అభ్యర్థిస్తున్నాడు అని అంటున్నాం, యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి కౌన్సిల్ని. సో దీనికి సంబంధించి ఇతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరిగింది యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి కౌన్సిల్ మీటింగ్లో. సో ఈ మీటింగ్కి సంబంధించి ఇప్పుడు ఈ ఉక్రెయిన్ అనేటువంటి దేశాన్ని యూరోపియన్ యూనియన్లో చేర్చుకోండి అని చెప్పేసి ఇతను డిమాండ్ చేస్తూ ఉన్నాడు. సో మరి ఇతని డిమాండ్ని ఈ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి కౌన్సిల్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఈ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఏమంటున్నారు అని అంటే, చార్లెస్ మిచెల్ ఇమీడియట్లీ EU సభ్యత్వం కోసం ఉక్రెయిన్ చేస్తున్నటువంటి అభ్యర్థనను తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉన్నది, పరిస్థితులు రష్యా ఉక్రెయిన్పై దండెత్తి చేస్తున్నటువంటి యుద్ధం నేపథ్యంలో అని చెప్పేసి ఈ చార్లెస్ మిచెల్ అనే అతను పరిగణిస్తూ ఉన్నాడు. అంటే ఇమ్మీడియట్లీ ఉక్రెయిన్ను సభ్యదేశంగా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని చెప్తా ఉన్నాడు. అయితే కాల్పుల విరమణ కోసం ఇప్పుడు రష్యాకి అలాగే ఉక్రెయిన్కి సంబంధించి మొదటిసారి జరిగినటువంటి చర్చలు అనేవి విఫలమయ్యాయి, ఇంకా యుద్ధం అనేది కొనసాగుతూ ఉంది. సో మరి ఈ నేపథ్యంలో రష్యాను ఆర్థికంగా, దౌత్యపరంగా మరింత ఒంటరిగా చేయడానికి కూడా యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్కి మద్దతుగా వస్తూ ఉన్నాయి. సో దాంతోపాటు ఉక్రెయిన్ అనేది అఫీషియల్గా ఈ యూరోపియన్ యూనియన్లో అధికారిక సభ్యదేశంగా ఇంకా చేరలేదు. సో చేరాల్సినటువంటి అభ్యర్థనను ఇమ్మీడియట్లీ చేయండి అని చెప్పేసి ఈ జెలెన్స్కీ కోరడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ ఇష్యూకి సంబంధించి డీప్ అండ్ కాంప్రెహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అనేది ఒకటి ఉంది, దాన్నే DCFTA అని అంటున్నాం. దీన్నే డీప్ అండ్ కాంప్రెహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ ఏరియా అని అంటున్నాం. దీని ద్వారా కూడా ఈ ఒప్పందానికి సంబంధించి యూరోపియన్ యూనియన్కి అలాగే ఉక్రెయిన్కి సంబంధించి ఇంపార్టెంట్గా ఉంది అని అంటున్నాం. ఈ యూరోపియన్ యూనియన్ అంతా కూడా ఈ గ్రీన్లో ఉన్నటువంటిది, ఇక్కడ ఉన్నటువంటి లైట్ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటిది ఉక్రెయిన్. అంటే యూరోపియన్ యూనియన్కి ఇది తూర్పు భాగంలో ఉన్నటువంటి దేశమే ఉక్రెయిన్. సో ఈ నైబర్హుడ్ పాలసీ కింద కూడా ఏమంటున్నాం, యూరోపియన్ యూనియన్కి పక్కగా ఉన్నటువంటి ఈ ఉక్రెయిన్ దేశాన్ని నైబర్హుడ్ పాలసీ కింద ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఇమ్మీడియట్ ప్రాధాన్యత అనేది, ప్రియారిటీ అనేది కూడా తీసుకోవాల్సినటువంటి అంశాన్ని యూరోపియన్ యూనియన్ అనేది పరిగణిస్తూ ఉంది. ఇక దీంతో పాటు ఈ EU అలాగే ఉక్రెయిన్కి సంబంధించి ఆర్థిక ఏకీకరణ, రాజకీయ సహకారం, పరస్పర సన్నిహిత సంబంధాన్ని కూడా ఉక్రెయిన్ అనేది ఇప్పుడు రష్యాతో కాకుండా ఈ యూరోపియన్ యూనియన్తో నెరవేర్చుకోవాలి, దీన్ని సాధించాలి అని చెప్పేసి అనుకుంటా ఉంది. సో దీనికి సంబంధించి మొదటిసారి ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి అసోసియేషన్ ఒప్పందం అనేది, ఆర్థిక భాగం అనేది ఎప్పుడు జరిగింది మొదటిసారి అని అంటే, జెలెన్స్కీ అంటే ముందున్నటువంటి అధ్యక్షుడు పెట్రో. ఇతను ఎవరు ఈ పెట్రో అని అంటే, ఈయన ఉక్రెయిన్కి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్. సో ఇతను ఏం చేశాడు అని అంటే, ఈ 2014లో యూరోపియన్ యూనియన్తో ఆర్థిక భాగస్వామ్యానికి సంబంధించినటువంటి ఒప్పందం పైన సంతకం చేయడం జరిగింది. జెలెన్స్కీ కంటే ముందు ఉన్నటువంటి అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో అని చెప్పేసి అంటున్నాం. ఇతను ఎవరు అని అంటే, ఉక్రెయిన్కి సంబంధించినటువంటి 5th ప్రెసిడెంట్గా చేయడం జరిగింది.
అలాగే ఇతనే మొదటిసారి యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఆర్థిక భాగస్వామ్యం పైన ఒప్పందం చేసుకున్నాడు అని అంటున్నాం. సో ఇలా 2014 నుంచే యూరోపియన్ యూనియన్తో సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్నటువంటి ఈ ఉక్రెయిన్ విషయంలో ఇమ్మీడియట్లీ సీరియస్నెస్ తీసుకోవాలి, దీన్ని సభ్యదేశంగా చేర్చుకోవాలి అని చెప్పేసి డిమాండ్ అనేది ఇప్పుడు ఎక్కువైంది. ఇక ఈ 2016లో డీప్కి సంబంధించినటువంటి ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందో దానికి సంబంధించి, అలాగే ఉక్రెయిన్ పౌరులకి సంబంధించి 90 రోజుల వరకు కూడా స్కేంజెస్ ప్రాంతానికి సంబంధించి వీసా రహిత ప్రయాణాన్ని అనేది కూడా అందించడం జరిగింది. సో ఇలా 2014, 2016 నుంచే యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఇంట్రెస్ట్ చూపెడుతున్నటువంటి ఉక్రెయిన్ను ఇప్పుడు ఇమీడియట్లీగా సభ్యదేశంగా చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక 2019లో కూడా ఏం జరిగింది, ఈ ఉక్రెయిన్ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి అంశాలను మనం క్రొనలాజికల్ ఆర్డర్లో తెలుసుకుంటే, ఈ ఉక్రెయిన్ రాజ్యాంగం అనేది ఏదైతే ఉందో, ఉక్రెయిన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నాటో అలాగే యూరోపియన్ యూనియన్ సభ్యత్వం కోసం ఉక్రెయిన్ వ్యూహాత్మక కోర్సులపైన నిబంధనలు ప్రాథమిక చట్టానికి సంబంధించినటువంటి ఒక ప్రియాంబుల్ని రూపొందించడం జరిగింది. దేనికి సంబంధించి యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం తీసుకుంటే దీనికి సంబంధించి ఉక్రెయిన్ ఎంత వ్యూహాత్మకంగా ఉండాలి అనే దానికి సంబంధించి ఈ ఉక్రెయిన్ రాజ్యాంగంలో ఒక ప్రియాంబుల్ని ప్రత్యేకంగా చేర్చడం జరిగింది, దాన్ని పొందుపరచడం జరిగింది అని చెప్పేసి కూడా ఉక్రెయిన్ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం కోడ్ చేస్తూ ఉన్నాం. ఇక దీంతో పాటు రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధం మధ్యన ఈ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫిబ్రవరి 28న ఈ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి సభ్యత్వ దరఖాస్తు పైన కూడా సంతకం చేయడం జరిగింది. ఎప్పుడు ఈ ఫిబ్రవరి 28న మాకు ఇమ్మీడియట్లీ ఈ యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వెంటనే సభ్యదేశంగా గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి ఈ ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు జెలెన్స్కీ సంతకం చేశాడు అని చెప్తా ఉన్నాం. సో దీంతో పాటు మార్చి 1, 2022న యూరోపియన్ పార్లమెంట్ అలాగే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి సభ్యత్వం కోసం అభ్యర్థిగా చేయాలి అని చెప్పేసి కూడా సిఫారసు చేసింది. సో ఇప్పుడు సిఫారసు మాత్రమే జరిగింది, యూరోపియన్ యూనియన్లో ఇంకా ఉక్రెయిన్ అనేది సభ్యదేశంగా ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చేరలేదు. సో కానీ చేరాలి, చేర్పించుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ అనేది ఉక్రెయిన్కి చెప్తా ఉంది, ప్రపంచ దేశాలకు చూపెడతా ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి అప్డేట్స్. అలాగే రష్యా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్నందుకు గాను రష్యా పైన ఆంక్షలు, ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు, ఇతర ఆంక్షలు అనేవి అమలు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం. సో ఇలా ఇప్పుడు ఈ టాపిక్ అనేది జెలెన్స్కీ అనే అతను EU పార్లమెంట్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, అలాగే ఇమ్మీడియట్లీ ఉక్రెయిన్ని మీ దేశంగా, మీ సభ్యదేశంగా చేర్చుకోండి అని అడిగిన నేపథ్యంలో దీనిని గురించి మనం ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకుంటున్నాం. సో మరి ఈ ప్రతిపాదన మొదటిసారి EUతో ఎప్పుడు మొదలైంది అని అంటే 2014లో అప్పుడున్నటువంటి 5th ప్రెసిడెంట్ చేసుకున్నటువంటి ఒప్పందంతో మొదలైంది అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో వి స్టాండ్ విత్ ఉక్రెయిన్ అని చెప్పేసి కూడా ఈలో ఫ్లకార్డ్స్ని చూపెట్టడం జరిగింది. సో ఇక దీని తర్వాత ఎలక్ట్రానిక్ బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ సిస్టమ్ని ఎవరు ప్రారంభించారు అని అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు దీన్ని ఈసారి వచ్చినటువంటి బడ్జెట్లో ప్రకటించారు. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రారంభించడం జరిగింది. అదే ఎలక్ట్రానిక్ బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సార్ మరి ఈ ఎలక్ట్రానిక్ బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా ఏమవుతుంది అని అంటే పారదర్శకంగా బిల్ వ్యవస్థ, ట్రాన్స్పరెన్సీలో ఈ బిల్ సిస్టమ్ అనేది జనరేట్ చేయబోతా ఉన్నారు. భారతదేశం డిజిటల్ ఇండియాకి ప్రాధాన్యత ఇస్తుంది, ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలని కోరుకుంటా ఉంది. సో రియల్ టైం బిల్ జనరేషన్ ఎలా జరిగింది అనేది మనకు ఎలక్ట్రానిక్ బిల్ ప్రాసెసింగ్లో తెలిసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఈ డిజిటల్ ఇండియా ఎకో సిస్టమ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఎలక్ట్రానిక్ బిల్ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. దీన్నే ఈ బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అని చెప్పేసి మనం అంటున్నాం. దీన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు. దీన్ని బడ్జెట్లో అనౌన్స్ చేశారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి అన్ని మంత్రిత్వ శాఖలు, కేంద్ర మంత్రిత్వ శాఖలకి సంబంధించి ఈ బిల్ విధానం అనేది, ఈ బిల్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ కాబోతా ఉంది. సో ఇలా ఈ బిల్ అనేది రావడం జరిగింది. ఇక వ్యవస్థల్లో అమలు చేయడం, దానికి సంబంధించిన సామర్థ్యం, పారదర్శకత,
పేపర్లెస్ అలాగే ఫేస్లెస్ చెల్లింపుల వ్యవస్థను కూడా ఇది మెరుగుపరుచుతుంది. ఈ బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది మెరుగుపరుస్తుంది అని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఇక ఈ సిస్టమ్ ద్వారా, ఈ ఎలక్ట్రానిక్ బిల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా కాంట్రాక్టర్లు, సరఫరాదారులు అంటే సప్లయర్స్, వీరికి సంబంధించినటువంటి క్లెయిమ్ అనేది కూడా ఆన్లైన్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ ఫిజికల్ బిల్. సో అందుకు వీరు ఆన్లైన్లోనే వాళ్ళ బిల్స్ని కూడా సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఇక దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్ బిల్లింగ్ సామర్థ్యం పెంచడానికి సంబంధించి సమయం ఆదా చేయబడుతుంది. ఎర్రర్ రేట్లను కూడా అంటే తప్పులను, మిస్టేక్స్ను, ఫ్రాడ్స్ని ఇదంతా కూడా అరికట్టడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక దీనికి సంబంధించి తక్కువ లోపాలు ఉంటాయి, ఎక్కువగా ఇది పారదర్శకంగా ఉంటుంది కాబట్టి, అలాగే ఇది పర్యావరణ అనుకూలమైనటువంటిది అని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ జిఎస్టీ రాబడులు అని అంటున్నాం. కరెంట్ ఎకానమీకి సంబంధించి ఈ జిఎస్టీ రాబడులు అనేది ఇంతకుముందు చెప్పినటువంటి ఈ బిల్ ప్రాసెసింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చినటువంటి జిఎస్టీ రాబడుల గురించి ఒకసారి తెలుసుకుందాం. సో జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్, వస్తు సేవల పన్ను అని అంటున్నాం. ఈ వస్తు సేవల పన్నుకి సంబంధించి ఫిబ్రవరిలో ఎంత ఉంది ఇది అని అంటే 1,33,026 కోట్ల రూపాయలు వచ్చింది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో 2021 ఫిబ్రవరితో పోలిస్తే 2022 ఫిబ్రవరిలో వచ్చినటువంటిది ఎంత ఎక్కువ శాతం అని అంటే 18% ఎక్కువగా జిఎస్టీ అనేది వసూలయ్యింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. కరెంట్ ఎకానమీ అప్డేట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక దీనికి సంబంధించి జిఎస్టీ వసూళ్లతో పోల్చినప్పుడు 2020కి సంబంధించి ఇది 26% ఎక్కువ అని అంటున్నాం. అంటే 2020తో పోల్చి చూస్తే 26% ఎక్కువ వచ్చింది, 2021తో పోల్చి చూస్తే 18% ఎక్కువ వచ్చింది అని అంటున్నాం. ఇక ఐదోసారి జిఎస్టీ వసూళ్లు అనేవి 1,30,000 1.30 lakhs క్రోర్స్ని దాటాయి. అంటే 1,30,000 కోట్ల పైన ఇప్పటివరకు జిఎస్టీ ఎన్నిసార్లు వచ్చింది అని ఎక్కడైనా ఎగ్జామ్లో అడిగితే ఇప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారం 5 సార్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 5 సార్లు కూడా 1.30 lakhsని జిఎస్టీ అనేది దాటడం జరిగింది, ఆ మార్క్ను దాటింది అని అంటున్నాం. ఇక జిఎస్టీకి సంబంధించినటువంటి అమలు కానీ, దీనికి సంబంధించినటువంటి సెస్ సేకరణ కానీ మొదటిసారి 10,000 కోట్ల రూపాయల మార్కును కూడా దాటింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ నెక్స్ట్ రాయాలనుకుంటున్నారో వారికి 2 పాయింట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారం ఫిబ్రవరి జిఎస్టీకి వచ్చినటువంటి 1.30 lakhs క్రోర్స్ ఏవైతే ఉన్నాయో ఇలా 5 సార్లు దాటింది అని అంటున్నాం. అలాగే మొదటిసారి జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వచ్చినటువంటి జిఎస్టీ సెస్ సేకరణ, అలాగే ఇది మొదటిసారి 10,000 కోట్ల రూపాయలని దాటింది అని అంటున్నాం. ఇక ఆటోమొబైల్ విక్రయాలకు సంబంధించి కీలకమైనటువంటి రంగాలలో కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది జిఎస్టీ వసూళ్లలో కనబడుతూ ఉంది. ఇక స్థూల జిఎస్టీ ఆదాయం అనేది 1,33,026 కోట్లు ఉంది అని అంటున్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర జిఎస్టీ ఆదాయం అనేది 30,779 కోట్లుగా చూపెట్టడం జరుగుతూ ఉంది. ఇక సెంట్రల్ జిఎస్టీ అనేది 24,435 కోట్లుగా చూపెడుతున్నాం. సెస్ అనేది మొదటిసారి 10,340 కోట్లను చేరుకుంది. ఇక దిగుమతికి చేసుకున్నటువంటి వస్తువులకి సంబంధించి 638 కోట్లు వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేది 67,471 కోట్ల రూపాయలు రావడం జరిగింది. సో ఇలా మొత్తం దిగుమతి వసూళ్ళు అనేవి కూడా జిఎస్టీలో ఎంత ఉన్నాయి అని అంటే 33,837 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో ఇలా మొత్తం కూడా ఎంత అనంటే 1,33,026 కోట్లుగా మనం చూపెట్టడం జరుగుతూ ఉంది. ఇక వస్తువులకి సంబంధించి వస్తువుల నుండి వచ్చే ఆదాయం అనేది 38% పెరిగింది దిగుమతి చేసుకున్న వస్తువుల నుంచి. సేవల దిగుమతికి సంబంధించి 12% పెరిగింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇది 2021 నుంచి 2022 ఫిబ్రవరికి సంబంధించి లక్షద్వీప్ 74% పెరుగుదలతో జిఎస్టీ సేకరణలో అత్యధిక జంప్ అనేది లక్షద్వీప్స్కి సంబంధించి కనబడుతుంది అని చెప్పేసి కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్కి సంబంధించి. ఓకే, సో ఇలా ఈ టాపిక్ని కూడా మీరు అప్డేట్ అవ్వండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ జీరో డిస్క్రిమినేషన్ అని అంటున్నాం. సో జీరో డిస్క్రిమినేషన్ అనే దానికి సంబంధించి సమస్యలు లేదా హింసకు దారితీసేటువంటి మనస్తత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకంగా పోరాడేందుకు మార్చ్ 1ని జీరో డిస్క్రిమినేషన్ డేగా నిర్వహిస్తున్నాం.
సో ఇప్పుడు జీరో వివక్ష కలిగినటువంటి దినోత్సవం ఎప్పుడు అని అంటే, వివక్ష లేని దినోత్సవం ఎప్పుడు అని అంటే దాన్ని మార్చి 1న నిర్వహిస్తున్నాము అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపెడుతున్నటువంటి బటర్ఫ్లై సింబల్ ఏదైతే ఉందో ఇది జీరో వివక్షతకి సంబంధించినటువంటి సింబల్గా దీన్ని వాడడం జరుగుతూ ఉంది. సో ఇక ఈ జీరో డిస్క్రిమినేషన్కి సంబంధించినటువంటి 2022 థీమ్ ఏంటి అని అంటే, హాని కలిగించే చట్టాలను తొలగించండి, సాధికారిత కల్పించే చట్టాలను సృష్టించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వివిధ దేశాలలో ఉన్నటువంటి హాని కలిగించే చట్టాలు ఏవైతే ఉన్నాయో, డిస్క్రిమినేషన్ చూపెట్టేటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ తొలగించి ఏదైతే మంచి చేసే చట్టాలు ఉన్నాయో వాటిని అమలు చేయండి అని చెప్పేసి థీమ్గా తీసుకోవడం జరిగింది. జీరో డిస్క్రిమినేషన్ డే ఎప్పుడు అని అంటే మార్చ్ 1 అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక ఇది మానవులపై అవగాహనను, అంతర్లీనంగా ఉన్నటువంటి లోపాలను కూడా హైలైట్ చేస్తుంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. లింగ గుర్తింపు, తరగతి, జాతి, లింగము, లైంగిక ధోరణి, ఆదాయం, వృత్తి, వైకల్యం మొదలైన వాటికి సంబంధించి ఇది అనేక వర్గాలుగా విభజించడం కూడా జరుగుతూ ఉంది. సో ఇక ఈ జీరో డిస్క్రిమినేషన్ డేని మొదటిసారి ఎప్పుడు అమలు చేయడం జరిగింది అని అంటే 2013లో దీనికి సంబంధించి ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. ఇది మొదటిసారి మార్చ్ 1, 2014లో దీన్ని నిర్వహించారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇక ఇలా ఇది భారతదేశానికి సంబంధించినటువంటి 0 వివక్ష దినం అని చెప్పేసి కూడా అంటున్నాం. మరి డిస్క్రిమినేషన్కి సంబంధించి భారతదేశంలో సెక్షన్ 377ను రద్దు చేయడానికి లెస్బియన్స్కి సంబంధించి, అలాగే ఎవరైతే ట్రాన్స్జెండర్స్కి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారికి సంబంధించి కూడా ఈ ఉద్యమాన్ని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక సెక్షన్ 377 దేశంలో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించలేదు. చివరకు 2018లో ఇది రద్దు చేయబడింది, చట్టం 377 అని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం. సో ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా జీరో డిస్క్రిమినేషన్ సూచించేటువంటి సింబల్గా దేన్ని వాడుతున్నాము అని అంటే మనం సీతాకోక చిలుకను, బటర్ఫ్లైని వాడడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఐఎన్ఎస్ విశాఖపట్నం గురించి తెలుసుకోవాలి. సో ఇది ఒక డిస్ట్రాయర్కి సంబంధించినటువంటి యుద్ధ నౌక. సో ఈ నౌకను స్వదేశంగా డెవలప్ చేయడం జరిగింది ఐఎన్ఎస్ విశాఖపట్నం. సో దీనిని సిటీ ఆఫ్ డెన్సిటీకి సంబంధించి అంకితం చేయడం జరిగింది, అదే వైజాగ్కి సంబంధించి. సో నావల్ డక్యార్డ్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధ్వంస నౌకను అంకితం చేశారు అని చెప్పేసి మనం కరెంట్ ఇష్యూగా చూస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి భారతదేశంలో దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి నౌక కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అంటున్నాం. ఇక మిలాన్కి సంబంధించి ఇప్పటి వరకు మిలాన్కి సంబంధించిన ఎక్సర్సైజ్ అనేది జరిగింది, అలాగే ఇంతకుముందు ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ అనేది కూడా జరిగింది. సో ఇలా వీటికి సంబంధించి సిటీ ఆఫ్ డెస్టినీకి ఇది మొదటి సందర్శన అని చెప్పేసి కూడా ఈ ఐఎన్ఎస్ వైజాగ్ విశాఖపట్నం గురించి తెలుసుకుంటున్నాం. ఇక ఇది 2021లో ప్రారంభించబడింది హిందూ మహాసముద్ర ప్రాంతంలో. సో దీనికి సంబంధించి ఇది గస్తీ నిర్వహిస్తూ ఉంది, అలాగే భారతదేశానికి ఉన్నటువంటి ముప్పు ఏదైతే ఉందో దాన్ని ఎదుర్కొనేందుకు ఈ డిస్ట్రాయర్ సిద్ధంగా ఉంది అని అంటున్నాం. సో ఇక దీనికి సంబంధించి ఆన్బోర్డ్ అత్యాధునిక ఆయుధాలు, అలాగే సెన్సార్లతో ఇది ఆధునిక నిఘా రాడార్ని కలిగి ఉన్నటువంటి నౌక అని చెప్పేసి డిస్ట్రాయర్ గురించి చెప్తా ఉన్నాం. ఇక దీనికి సంబంధించి భారత నౌకాదళం యొక్క శక్తి సామర్థ్యాలు మరింత పెరిగేందుకు అవకాశం ఉంది దీని ద్వారా అని అంటున్నాం. ఇక ఐఎన్ఎస్ విశాఖపట్నం ఇండో పసిఫిక్ ఓపెన్, అలాగే సురక్షితంగా ఉంచేటువంటి లక్ష్యంతో నిర్మించబడినటువంటి యుద్ధ నౌక అంటున్నాం. అత్యాధునికంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఇది పూర్తిగా భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడింది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఎవరు దీన్ని రూపొందించారు అంటే ముంబైలోని మజగాజ్ డాక్ షిప్యార్డ్ లిమిటెడ్ అనేది దీన్ని నిర్మించడం జరిగింది. ఇక ఈ డిస్ట్రాయర్ ప్రపంచంలోనే అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి గైడెడ్ డిస్ట్రాయర్ అని అంటున్నాం. దీనికి సంబంధించి 7,400 టన్నుల బరువుతో ఇది ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇక భారతదేశంలో నిర్మించబడినటువంటి అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకగా కూడా దీన్నే చెప్పాల్సి వస్తుంది. దీని పొడవు ఎంత అని అంటే 163 మీటర్లు, వెడల్పు 15 మీటర్లు అని అంటున్నాం. సో భారతదేశంలో అత్యంత పొడవైనటువంటి యుద్ధ నౌక డిస్ట్రాయర్ నౌక ఏది అని అంటే
మనం ఈ ఐఎన్ఎస్ విశాఖపట్నం గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఇది కంబైన్డ్ గ్యాస్ అండ్కి సంబంధించి కాన్ఫిగరేషన్లో 4 శక్తివంతమైనటువంటి గ్యాస్ టర్బైన్ల ద్వారా నడపబడుతుంది అని చెప్పేసి కూడా మనం ఈ యుద్ధ నౌక గురించి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అలాగే న్యూక్లియర్, బయాలజికల్ మరియు కెమికల్ యుద్ధ పరిస్థితులతో కూడా ఈ ఐఎన్ఎస్ విశాఖపట్నం అనేది పోరాడగలుగుతుంది అని చెప్పేసి కూడా మనం ఈ యుద్ధ నౌక గురించి చెప్తా ఉన్నాం. అదే ఐఎన్ఎస్ విశాఖపట్నం. నెక్స్ట్ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అనేది కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ప్రపంచంలోని అడవులు, జంతుజాలం, వృక్షజాలాలకి సంబంధించి అవగాహన కల్పించేందుకు మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అని అంటున్నాం. దీన్నే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అని చెప్పేసి అంటున్నాం. మార్చి 3న నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు చెప్తారు కదా మార్చి 3న ఏంటి అని అంటే వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. దీన్నే తెలుగులో ఏమంటున్నాం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి వృక్షజాలాలపైన, అడవులపైన, జంతుజాలాలపైన అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం అంటున్నాం. దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అని అంటే పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరణ కోసం కీలకమైనటువంటి జాతులను పునరుద్ధరించాలి అని చెప్పేసి థీమ్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక వివిధ రకాల ఆర్థిక, పర్యావరణ, సామాజిక ప్రభావాలకు కారణమయ్యేటువంటి వన్యప్రాణుల నేరాలు మరియు మానవ ప్రేరిత జాతుల తగ్గింపుకి సంబంధించి వ్యతిరేకంగా పోరాడాల్సిన అంశాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా సూచించడం జరుగుతూ ఉంది. సో మరి ఈ వన్యప్రాణులకి సంబంధించినటువంటి డే మొదటిసారి ఎవరు ప్రతిపాదించారంటే ఈ థాయిలాండ్ ప్రతిపాదించింది. ఎప్పుడు అని అంటే 2013లో ప్రతిపాదించింది అని అంటున్నాం. ఇక అంతరించిపోతున్నటువంటి జంతుజాలాలకి సంబంధించి ఈ డే అనేది ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెడుతుంది అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక 1973లో అంతరించిపోతున్న జంతుజాలాలకి సంబంధించి అంతర్జాతీయ వాణిజ్యం పైన కన్వెన్షన్కి సంబంధించి సంతకం కూడా చేసినటువంటి రోజు మార్చి 3 కాబట్టి ఈ మార్చి 3నే అంతరించిపోతున్న జంతువులను రక్షించుకునేందుకు కన్వెన్షన్ పైన సంతకం చేశారు అని అంటున్నాం. కాబట్టి వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని నిర్వహిస్తూ ఉన్నాము అని అంటున్నాం. ఇక వరల్డ్ వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం గ్లాడ్, స్విట్జర్లాండ్లో ఉంది. దీనికి సంబంధించి ఎప్పుడు స్థాపించబడింది అని అంటే 29 ఏప్రిల్ 1961లో స్థాపించబడింది. దీనికి ప్రెసిడెంట్గా, సీఈఓగా ఎవరున్నారంటే కార్టర్ రాబర్ట్స్ అనే అతను ఉన్నాడు అని చెప్పేసి కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత GOES-T ఉపగ్రహాన్ని ఇటీవల నాసా ప్రయోగించడం జరిగింది. సో ఇది GOES అంటే ఏంటి అని అంటే జియో స్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్మెంట్ శాటిలైట్ అని అంటున్నాం. ఇవి మొత్తం 4 శాటిలైట్స్, 4 ఉపగ్రహాలు ఉంటే ఇప్పుడు 3వ ఉపగ్రహాన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించారు. గా ఉపగ్రహమే GOES-T ఉపగ్రహం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఉపగ్రహం అనేది దేనికోసం ప్రత్యేకంగా పనిచేస్తూ ఉంది అని అంటే పశ్చిమార్ధగోళంలో వాతావరణం మరియు ప్రమాదకరమైనటువంటి పర్యావరణ పరిస్థితులను అంచనా వేయడానికి పనిచేస్తూ ఉంది అని అంటున్నాం. ఈ GOES-T అనేటువంటి దీనికి సంబంధించి భూస్థిర కక్షలో స్థానం పొందిన తర్వాత దాని పేరు అనేది GOES-T నుంచి GOES-18కి మార్చబడుతుంది. ఒక స్థిర కక్షలోకి వెళ్ళిన తర్వాత ఈ శాటిలైట్ను GOES-18గా పేరు మారుస్తారు. ఇంత పంపేటప్పుడు T అని పేరు ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. జియో స్టేషనరీ ఆపరేషనల్ ఎన్విరాన్మెంట్ శాటిలైట్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇక దీనికి సంబంధించి ఇంకా ఏమంటున్నాము అని అంటే ఈ నేషనల్ ఓషియన్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉంది, అదే NOAA అని అంటున్నాం. సో ఇది ఈ ఉపగ్రహాన్ని GOES-18ని ఉపయోగిస్తుంది. అదే ఓషన్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ అని అంటున్నాం. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే వాషింగ్టన్ DCలో ఉంది. దీనికి సంబంధించి వ్యవస్థాపకులు ఎవరు అని అంటే రిచర్డ్ నిక్సన్ అని అంటున్నాం. 3 అక్టోబర్ 1970లో ఈ NOAA అనేది స్థాపించబడింది. ఇక నాసా అడ్మినిస్ట్రేషన్స్కి సంబంధించి బిల్ నెల్సన్ ఉన్నారు. నాసా యొక్క ప్రధాన కార్యాలయం కూడా వాషింగ్టన్ DCలోనే, యునైటెడ్ స్టేట్స్లోనే ఉంది. నాసా ఎప్పుడు స్థాపించబడింది అంటే అక్టోబర్ 1, 1958 అని అంటున్నాం. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఇండియా లెవెల్లో నేషనల్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ అనేది జరిగింది. సో మరి భారతదేశానికి సంబంధించినటువంటి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అని అంటున్నాం. తక్కువ కార్బన్ టెక్నాలజీ పైన
తక్కువ కార్బన్ విడుదలయ్యేటువంటి అంశాలపైన ఈ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ అనేది ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు అని అంటే భారత విద్యుత్ శాఖ మంత్రి ఎవరు అని అంటే రెన్యూవబుల్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆర్కే సింగ్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఇంధన ఆదా గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపు అంటే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, దీంతో పాటు ఇతర కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం అనేది ఈ నేషనల్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్కి సంబంధించినటువంటి ప్రధానమైన కాన్సెప్ట్ అని అంటున్నాం. ఇది జరిగిందా లేదా అని అంటే ఎస్ జరిగింది అని అంటున్నాం. సో దీనికి సంబంధించి 20వ వ్యవస్థాపక దినోత్సవం కూడా ఈ నేషనల్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్కి సంబంధించింది అని చెప్పేసి మనం ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇక ఫెసిలిటీ ఫర్ కార్బన్ టెక్నాలజీ డిప్లాయ్మెంట్కి సంబంధించి ప్రాజెక్ట్ అనేది 2016లో ప్రారంభించబడింది. సో ఇది ఏం చేస్తుంది అని అంటే వినూత్న ఇంధన సామర్థ్యాన్ని, తక్కువ కార్బన్కి సంబంధించినటువంటి టెక్నాలజీ పరిష్కారాలను కూడా ఇది ప్రత్యేకంగా గుర్తిస్తుంది అని అంటున్నాం. సో ఇలా కార్బన్ టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రత్యేకంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ జునైద్ అహ్మద్ గురించి తెలుసుకుందాం. ఇతను ఏంటి అని అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన అతను ప్రపంచ బ్యాంక్కి వన్ ఆఫ్ ద డైరెక్టర్గా ఉన్నాడు. సో ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఇతను ఏం చేసింది అంటే వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. సో ఇతను వైస్ ప్రెసిడెంట్గా అంతర్జాతీయ రుణాల ఏజెన్సీ అదే వరల్డ్ బ్యాంక్కి సంబంధించి వ్యవహరించబోతున్నాడు అని అంటున్నాం. ఎప్పటి నుంచి ఈ పదవిని చేపడుతున్నారు అని అంటే నెక్స్ట్ మంత్ వచ్చే ఏప్రిల్ 16 నుంచి ఈ జునైద్ అహ్మద్ ఈ పదవిని చేపట్టడం జరుగుతుంది. మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీకి సంబంధించి వైస్ ప్రెసిడెంట్ ఆపరేషన్స్కి సంబంధించి నాయకత్వం ఇతను వహించనున్నాడు. ప్రపంచ బ్యాంకు చరిత్రలో ఇంత ఉన్నత స్థానానికి వెళ్ళినటువంటి 2వ బంగ్లాదేశీయుడు అని చెప్పేసి కూడా మనం ఈ జునైద్ అహ్మద్ గురించి ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, మన పక్క దేశం అతను. ఇక నెక్స్ట్ ఎల్ఐసికి సంబంధించి 20% ఎఫ్డిఐస్ని తీసుకోవడానికి ప్రభుత్వం అనేది అనుమతించడం జరిగింది. సో మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అనుమతి ప్రకారం ఏం చేస్తున్నారు అని అంటే ఆటోమేటిక్ రూట్ ద్వారా ఎల్ఐసిలోకి సో ఇప్పుడు ఏమొస్తుంది అని అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి 20% ఎఫ్డిఐ రూపంలో రాబోతున్నాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకి సంబంధించి. సో ఆర్థిక వృద్ధికి సంబంధించి, గ్రోత్కి సంబంధించి, ఇతర రంగాలలో డెవలప్మెంట్కి సంబంధించి ఎఫ్డిఐస్ ఇన్ఫ్లో అనేది దేశీయ మూలధనాన్ని అలాగే సాంకేతిక బదిలీని, ప్రతిభా అభివృద్ధిని పెంచుతాయి అని చెప్పేసి కూడా ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఎల్ఐసి ప్రారంభ పబ్లిక్ ఆఫర్ అనేది కూడా జూలైలోనే క్యాబినెట్ని గత ఏడాది జూలైలోనే క్యాబినెట్ ఆమోదించింది. దీని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మార్చి త్రైమాసికంలో వాటాల విక్రయానికి సంబంధించి షెడ్యూల్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఐపీఓకి సంబంధించి ఎవరైనా షేర్స్ని కొనుగోలు చేయవచ్చు. ఇక ఫిబ్రవరి 13న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ క్యాపిటల్ మార్కెట్కి సంబంధించినటువంటి రెగ్యులారిటీ సెబీకి సంబంధించి ముసాయిదా డ్రాఫ్ట్స్ని కూడా సమర్పించడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించి 5% వాటాను 63,000 కోట్ల రూపాయలతో విక్రయిస్తుంది. ఇది దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఆఫర్గా కూడా ఎల్ఐసికి సంబంధించినటువంటి అంశం గురించి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఆరోగ్య వనం అని అంటున్నాం. ఈ ఆరోగ్య వనాన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు అని అంటే రాష్ట్రపతి భవన్లో ప్రారంభించారు. అదే ఆరోగ్య వనం అని అంటున్నాం. ఈ ఆరోగ్య వనంలో ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఔషధ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రాముఖ్యతను, మానవ శరీరంపై వాటి ప్రభావాలను, అవి ఎంత లక్ష్యంతో ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాయి అనేటువంటి అంశాలను ప్రత్యేకంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇటీవల రాష్ట్రపతి గారు ఆరోగ్య వనాన్ని ప్రారంభించారా లేదా అని అంటే ఎస్ ప్రారంభించారు అని చెప్పాలి. ఎక్కడ ప్రారంభించారు అని అంటే రాష్ట్రపతి భవన్లో ప్రారంభించారు అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ ఆరోగ్య వనానికి సంబంధించి 6.6 ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి ఆరోగ్య వనానికి సంబంధించి యోగా ముద్రలో కూర్చున్నటువంటి మనిషి ఆకారంలో కూడా ఈ ఆరోగ్య వనం అనేది డెవలప్ చేయడం జరిగింది అని అంటున్నాం. ఇది ఆయుర్వేదంలో చికిత్సా ప్రయోజనాల కోసం 215 మూలికలు మొక్కలను కూడా ఈ ఆరోగ్య వనం అనేది కలిగి ఉంది అని అంటున్నాం. సో ఇలా ఈ ఆరోగ్య వనానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి యోగా వేదిక, నీటి కాలువలు, లోటస్ పాండ్స్, ఫౌంటైన్లు, నీటి ఫౌంటైన్లు, వీటినన్నింటినీ కూడా మీరు ఢిల్లీ వెళ్తే రాష్ట్రపతి భవన్లో ప్రస్తుతం చూడవచ్చు. ఇక భారతదేశంలో వీధి జంతువుల కోసం, స్ట్రీట్కి సంబంధించినటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మొట్టమొదటి అంబులెన్స్ అనేది ప్రారంభించబడింది. ఇటీవల ఏ రాష్ట్రంలో స్ట్రీట్కి సంబంధించినటువంటి స్ట్రీట్ యానిమల్స్ కోసం అంబులెన్స్ని ప్రారంభించారు అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ తమిళనాడు. ఈ తమిళనాడు ఏం చేస్తుంది అని అంటే
వీధి జంతువుల కోసం భారతదేశపు మొట్టమొదటి అంబులెన్స్ని తమిళనాడు చెన్నైలో ప్రారంభించింది అని అంటున్నాం. అంతర్జాతీయ జంతు సంక్షేమ సంస్థ 4PAP అనేది ఒకటి ఉంది. దీని సహకారంతో బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అదే ఏ ప్రోగ్రామ్ అని అంటున్నాము అని అంటే యానిమల్స్కి సంబంధించినటువంటి అంబులెన్స్ అని అంటున్నాం. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ అనితా సుమంత్ ఈ అంబులెన్స్ని ప్రారంభించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక యానిమల్కి సంబంధించినటువంటి కేర్ ప్రోగ్రామ్, అలాగే అనారోగ్యంతో ఉన్నటువంటి జంతువులకి సంబంధించి ఆన్సైట్ ట్రీట్మెంట్ అనేది కూడా ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. ఇది హాస్పిటల్ ఆన్ వీల్స్ అని చెప్పేసి కూడా మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ని మొత్తం కూడా మీరు అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.